బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు కొరడా జులిపించారు. ఇప్పటికే 11 మంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. విచారణకు రావాలని పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారి తరపున శేఖర్ బాషా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చారు. 3 రోజుల సమయం కావాలని పోలీసులను రిక్వెస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ వాడకూడదని అవగాహన కోసం మళ్లీ వీడియోలు చేస్తామన్నారు శేఖర్ బాషా. గతంలో సినీ నటి మంచులక్ష్మి సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వీడియోస్ చేసినట్లు అభియోగాలు వస్తున్నాయి. దాంతో మంచులక్ష్మిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే కిరణ్ గౌడ్ అనే కానిస్టేబుల్ సైతం యూనిఫామ్ లో బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు. అతనిపై కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. డైరెక్ట్ బ్యాచ్మేట్స్. నేను నిన్న జరగగానే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అంటే వాళ్ళకి కనీసం తెలియదు. విష్ణుప్రియకి అయితే కనీసం ఎఫ్ఐఆర్ అంటే ఏంటో కూడా తెలియదు. అది తన పరిస్థితి. సో ఇది ఎప్పుడో 1.5 year క్రితం ఎప్పుడో చేశారు. అవి పెట్టుకొని ఇప్పుడు దాని మీద ఎవరు కావాలని కేసు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు అభిప్రాయపడ్డారు. పొరపాటున ఎవరు చేయకండి అని చెప్పి ఒక అవేర్నెస్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. కొంచెం టైం అడిగి అది రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చాను. టైం అడిగాను. ఒక 3 days లోపల ఏదో ఒక టైంలో వచ్చి ఇస్తామని ఓకే అన్నారు. నా బ్యాగ్ ఓ సిటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. పూర్తి ఆధారాలని సేకరించిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ఎవరూ ప్రమోషన్ చేయొద్దన్న డీసీపీ యువతను తప్పుద్రోవ పట్టించేలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. ఈ 11 మందిలో ఒక పోలీసు కానిస్టేబుల్ హబీబ్ నగర్ చెందిన పోలీస్ కానిస్టేబుల్ పేరు కూడా ఉంది. అతని పాత్రం ఎంత ఉంది, మిగతా వాళ్ళ పాత్రం ఎంత ఉంది, వీళ్ళు ఏ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తూ వీడియోలు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఆ వీడియో కంటెంట్ ఏంటి, ఆ వీడియో పెట్టడం ద్వారా వీళ్ళు ఏం సంపాదించారు, వీళ్ళ అకౌంట్లకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎంత వచ్చింది, తర్వాత వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళ ఉద్దేశం ఓన్లీ వ్యూవర్షిప్ పెంచుకోవడమా, సబ్స్క్రైబర్షిప్ పెంచుకోవడమా, లేకపోతే ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆర్గనైజర్స్తో కుమ్మక్కయి వాళ్ళ ద్వారా ఇల్లీగల్గా డబ్బులు సంపాదించడమా అనే ఈ అన్ని అంశాలపైన ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అన్ని టెక్నికల్ అండ్ విట్నెస్ ఎవిడెన్స్ కలెక్షన్ చేసిన తర్వాత ఈ 11 మంది పైన వాళ్ళలో ఎవరెవరు ఎంత లోతుగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనేది కనుక్కొని వాళ్ళందరి పైన చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాము.